హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. ఈడీ విచారణ కవితకు సంబంధించి ఈరోజు రెండో రోజు విచారణ కొనసాగుతోంది. మొదటి నుంచి కవిత అంశాలు మనం మాట్లాడుకున్నట్లయితే మొదటిసారి కవిత దగ్గర నుంచి 10 ఫోన్లు తీసుకున్నారు. అలాగే హైదరాబాద్లో తన నివాసంలో రెండోసారి సోదాలు జరిగినప్పుడు అప్పుడు కూడా 5 ఫోన్లు అయితే స్వాధీనం చేసుకున్నారు. 5 ఫోన్లలో కూడా కవిత స్టాఫ్కి సంబంధించి 3 ఫోన్లు, కవితకు సంబంధించి 1 ఫోను, అలాగే కవిత భర్తకు సంబంధించి 1 ఫోన్ అయితే తీసుకుంటూ కూడా ఈ ఫోన్లు తీసుకొని ఈ ఫోన్ల పైన ముఖ్యంగా ఫోకస్ పెడుతూ కూడా ఈడీ అయితే ముందడుగులు వేస్తుంది. ఈ ఫోన్లో ఎవరెవరితో ఎన్ని సంప్రదింపులు చేశారు, ఎక్కడెక్కడ ఈ పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, ఈ మనీ లావాదేవీలకు సంబంధించి ముఖ్యంగా అయితే దీనిపైన టార్గెట్ చేస్తూ కూడా ఈడీ అధికారులు అయితే ముందుకు నడుస్తున్నారు. నిన్న మొదటి రోజు విచారణ సందర్భంగా ఈ ఫోన్లపైన టార్గెట్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. నిన్న అయిన తర్వాత నిన్న సాయంత్రం కుటుంబ సభ్యులు అలాగే న్యాయవాదులతో కలిశారు కవిత. కలిసి మొత్తానికి సంబంధించి లోన్ ఏం జరుగుతున్న అంశాలకు సంబంధించి వివరించారు. ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, తన పిఏ కౌశిక్, ఇలాంటి అంశాలు అందరితో కూడా కలిసి కవిత అన్ని వివరాలు కూడా చెప్పింది. మరి సుప్రీంకోర్టులో కూడా ఈ 19వ తేదీన ఆ కవితకు సంబంధించి కేసు కూడా రాబోతోంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లయితే సిబిఐ విచారణ డిసెంబర్ 2022లో జరిగింది. అప్పటి తర్వాత నుంచి ఈడీ అధికారులు దీన్ని కేసులో టేకప్ చేస్తూ కూడా ముందుకొచ్చారు. ఆ 10 ఫోన్లు తీసుకప్పటి నుంచి మొదటి సమన్లు జారీ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈ కవిత ఇక్కడ ఈడీ కార్యాలయం చేరుకొని 2-3 సార్లు విచారణకు హాజరైంది. అప్పుడు ఎదుర్కొన్న పరిస్థితులు కావచ్చు, అక్కడ నెలకొన్న పరిస్థితులు, ఆమెకి ఇలాంటి ఈ విచారణ ప్రదేశాలకు పిలిచి మహిళలకు కావచ్చు, పిల్లలకు కావచ్చు విచారణ సందర్భంగా ఎదుర్కొనే పరిస్థితులకు సంబంధించి ఆమె సుప్రీంకోర్టుకి చేరుకొని ఈ సెక్షన్ల పైన ముఖ్యంగా మహిళలకి, పిల్లలకి ఇలాంటి విచారణ ప్రదేశాలకి తీసుకురాకూడదు, ఏదైనా విచారణ చేయాలి అంటే తమ నివాసాల వద్ద మాత్రమే చేయాలి, ఇలాంటి సంబంధించి కవిత సుప్రీంకోర్టుకి చేరుకుంది. సుప్రీంకోర్టులో కూడా ఈ కేసులు ఒకవైపు నడుస్తూ ఉండగా ఇప్పుడు ఈడీ అధికారులు ఈమెని తమ ఇంట్లో సోదాలు జరిపి అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కూడా కోర్టు ముందుకైతే సిబిఐ కోర్టు, రోజ్ అవెన్యూ కోర్టు ముందు అయితే వివరించారు. ఇన్ని అంశాలతో కూడిన వాటన్నిటిని కూడా ఒకవైపు ఉన్నాయి. మరి కవితకు సంబంధించి న్యాయవాదులతో కూడా సంప్రదింపులు జరిగినప్పుడు మేము అక్రమ అరెస్ట్కి సంబంధించి మేము ముందుకెళ్ళబోతున్నాం, మా యాక్షన్ మరింత ముందుకెళ్ళబోతుందంటూ కూడా చెప్పారు. కానీ ఎందుకంటే సుప్రీంకోర్టులో ఈ 19వ తారీఖు అంటే మంగళవారం నాడు ఈ కేసు కూడా రాబోతుంది. ఈ కేసు వచ్చిన తర్వాత వీళ్ళు యాక్షన్ ఏమైనా తీసుకుంటారా, కేసులోనే మరిన్ని అంశాలు సుప్రీంకోర్టుకు ముందు తెలియజేస్తారా అంశాలు మనం చూడాలి. ఎందుకంటే సిబిఐ రోజ్ అవెన్యూ కోర్టులు కూడా చాలా అంశాలు ఇటు నాగపాల్ న్యాయమూర్తి ముందు అయితే తెలిపారు. ఎందుకంటే ఇటు ఒకవైపు సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తుంది, కవిత ఈ సెక్షన్ల పైన ముందుగా పోరాటాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తూ ఉండగా ఈమెను అక్రమంగా తమ ఇంట్లోకి చేరుకొని ఆమె పైన అరెస్ట్ చేశారంటూ కూడా ఇటైతే తెలిపారు. ముఖ్యంగా వీళ్ళు అరెస్ట్ చేసిన సమయం కావచ్చు, వీళ్ళు టైం మెన్షన్ చేసిన కావచ్చు, అంతా కూడా డిఫరెంట్గా ఉంది. దీనిపైన యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఈ రోజ్ అవెన్యూ కోర్టులో అయితే ఇటు కవిత తరపు న్యాయవాదులు అయితే అంతా తెలుపుతూ కూడా ముందుకెళ్లారు. కానీ ఫైనల్గా కవితని అరెస్ట్ చేస్తూ 7 రోజులకైతే ఈడీ అధికారులకైతే అప్పగించారు. ఇప్పుడు ఈడీ కార్యాలయంలో మొత్తంగా దర్యాప్తులు అయితే జరుగుతున్నాయి. కవిత ఈ 5 ఫోన్లలో తమ డేటాని ఏ విధంగా డేటా ఉంది, అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎక్సైజ్ పాలసీలో రూపకల్పనకి సంబంధించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జరిగిన లావాదేవీలపైన ముఖ్యంగా ఈడీ ఫోకస్ అయితే పెడుతూ ముందుకెళ్తుంది. ఎందుకంటే ఆ కవిత ఈ కేసు కంటే ముందు అప్రూవర్గా మారిన వ్యక్తులు ముఖ్యంగా కవిత పేరున ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ మేడం గారు చెప్పిన ప్రకారం మాత్రమే మేము డబ్బులు ఇచ్చామంటూ కూడా చెప్పిన పరిస్థితి. దీంతో పాటుగా మిగతా వ్యక్తులు మాగుంట శ్రీనివాసరెడ్డి కావచ్చు, మాగుంట శ్రీనివాసులు కావచ్చు, ఇలాంటి వ్యక్తులు అందరూ కూడా అప్రూవర్లుగా మారి చాలా అంశాలు ఇటు ఈడీ, సిబిఐ 2 దర్యాప్తు సంస్థలకి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు కవిత పైన మరింత ఫోకస్ పెడుతూ కూడా ముందుకెళ్తున్నారు. ఒకవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అలాగే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇప్పటి వరకు జైల్లోనే ఉన్నారు. ఆయనకి ఇంకా బయటికి రాని పరిస్థితి. ఇలాంటి అంశాలతో ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ 2 దర్యాప్తు సంస్థలు ఈ కేసుని, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని క్లియర్ చేసే విధంగా అయితే ముందుకు నడుస్తున్నారు. మరి 23వ తేదీ వరకు కవిత ఈడీ అధికారుల మధ్యలోనే ఉండబోతోంది. ఈడీ 23వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకి మరోసారి ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టుకు తీసుకొచ్చి ఇన్ని రోజులు ఏవైతే విచారణ చేశారో ఈ విచారణ ఎంత చేశారు, ఎంతవరకు కవిత దగ్గర నుంచి ఈ వివరాలు తీసుకొని అవన్నిటిని రోజ్ అవెన్యూ కోర్టు ముందు ఏ విధంగా పెట్టబోతారన్న అంశాలు మాత్రం ఇప్పుడు కీలకంగా మారున్నాయి. ఇంతవరకు జరిగిన అంశాలని చూసుకుంటూ మరి ఏ విధంగా ఈడీ అధికారులు ముందుకెళ్ళబోతారు, ఈ ఫైనల్ స్టేజ్ ఏ విధంగా ఉండిపోతుంది ఇప్పుడు మనం చూసుకోవచ్చు. ఇక్కడ
ఈ ఈడీ ఈ కార్యాలయం ఎదురు కూడా మొత్తంగా 144 సెక్షన్ విధిస్తూ కూడా ముందుకైతే నడుస్తున్నారు. ఇక్కడ ఎటువంటి అల్లర్లు కానీ గొడవలు కానీ జరగకుండా ముందుగానే పోలీసులు యాక్ట్ 144 సెక్షన్ విధిస్తూ మొత్తానికి కూడా ఈ ప్రదేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటూ కూడా ముందుకు నడుస్తున్నారు. ఎవరైనా కలవాలి అంటే కవితకు సంబంధించి ముఖ్యంగా ఈ ప్రాంగణం నుంచే లోనికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. నిన్న కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు ఈ ప్రాంతం నుంచే లోనికి వెళ్ళారు. లోనికి వెళ్ళిన తర్వాత ఆమెతో కలిసి అక్కడ లోన్ జరుగుతున్న పరిస్థితులు అన్నింటిని కూడా తెలుసుకున్నారు. మరి 23వ తేదీ వరకు కవిత ఈడీ అధికారుల మధ్యనే ఉండబోతుంది. వాళ్ళు అడిగే సమాధానాలకు, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ కూడా సమాధానం చెప్పి ఆమె ఈ కేసు నుంచి ఎంత త్వరగా బయటకు వస్తుంది, ఈ కేసుని ఎంత త్వరగా క్లియర్ అవుతుందో అనే అంశాలు మాత్రం ఎదురు చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.